హాయ్ అండి. మరి మధ్యాహ్నం అయితే అక్కడ పని చేసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఇంకా మధ్యాహ్నం నుంచి కబోల్ దగ్గరికి వచ్చానండి. మరి ఈరోజు అయితే ఆ పార్టీషన్ అనేది అవజేసాము. నిన్న మా తమ్ముడు ఆ డోర్లన్నీ అంటించేసి అన్నీ ఫినిషింగ్ చేసాడు. ఒకసారి మీకు ఆ పార్టీషన్ అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగైతే మొత్తం ఫినిషింగ్ చేసాం. మొత్తం మొత్తం ఇది లిక్విడ్ శుభ్రంగా క్లీన్ చేసి మొత్తం అవజేసాం. ఇదైతే ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇంకా పైన అనేది లైట్లు అనేది ఇంకా ఎలక్ట్రికల్ పని ఒకటి ఉంది. ఈ కింద ఈ డోర్లో ఒకటి బిగించేసి కంప్లీట్ చేశాను. నిన్న మా తమ్ముడు ఇవన్నీ అంటించి ఇవన్నీ చేశారు. ఇవ్వండి, ఈ సాఫ్ట్ బొందులు అంటారు. ఇది ఆటోమేటిక్గా డోర్ అనేది అలాగా వెళ్ళిపోతుంది. దీనికి మ్యాగ్నెట్ అనేది ఇంకేం అవసరం లేదు. ఇటు 2 డోర్లు పెట్టాం. ఇదండి, ఇది వచ్చేసరికి ఇంకా టీవీ యూనిట్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి ఇది డైనింగ్ కబోర్డ్. ఇదైతే హాల్ అయితే ఇది ఇంతవరకు అండి. ఇది మొత్తం హాల్. ఇదైతే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంచెస్ అనేది ఈ బొందులు అంటే కొద్దిగా లైఫ్ లాంగ్ ఉంటాయండి. ఇవైతే పర్మనెంట్గా ఉండటానికి ఇలాంటి బొందులు అయితే వాడాము. వీటికైతే మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఆ బొందులు అనేసరికి పైన కింద మ్యాగ్నెట్స్ వేసుకున్నాం. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఇంకా మీకు కిచెన్ అనేసరికి ఇది కిచెన్ అండి. ఈ డస్క్లు కానీ ఇవన్నీ బాస్కెట్స్. ఇది మాపుకి ఆగడానికి బాగుంటుంది. ఇదైతే ఈ కలర్ అయితే మాపుకి ఆగిద్ది. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ పైన వచ్చేసరికి డోర్స్ పెట్టాం, 6 డోర్స్. ఇదైతే స్లైడింగ్ పెట్టాం. ఇదైతే ఇదండి. ఇది కూడా మెటీరియల్ మొత్తం ఫ్రేమ్స్ వచ్చేసరికి టేక్ వాడాము. ఈ డోర్లు వచ్చేసరికి ప్లైవుడ్ సన్గ్లాస్ వాడాం. ఇది చదువుకోవడానికి చిన్న టేబుల్ లాగా ఇది ఒకటి చేయడం అయితే జరిగింది. ఏమన్నా ఇక్కడ పిల్లలు చదువుకున్నంతసేపు చదువుకొని ఇక్కడ కొనుక్కోవడానికి అని చెప్పి ఇక్కడ ఒక కబోర్డ్ అనేది తయారు చేసాం. ఈ ఒక అరలు అయితే ఇలాగా వేయడం జరిగింది. ఇక్కడ ఏమన్నా సామాన్లు పెట్టుకోవడానికి ఈ ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా కొద్దిగా అద్దాలతో ఇచ్చేసాం. ఇలాంటి పౌడర్ డబ్బాలు కానీ షాంపూ డబ్బాలు కానీ ఏమైనా పెట్టుకోవడానికి. ఇది బాత్రూమ్. ఇది అటాచ్డ్. ఇదండి వర్క్. ఇదైతే ఇక్కడ ఇంతవరకు అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3వ బెడ్రూమ్ ఉంది, అది ఒకటి చేయాలి. కొద్దిగా బయట పనులు ఉండడం వల్ల ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది అయింది. మళ్ళీ మొదలు పెడతాం. ఇదండి వీడియో.